కైనమాటిక్స్ 2లో పార్ట్ 10గా 2:1 అంటే కలిపేసానులేండి. ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, బాడీ ప్రొజెక్టెడ్ ఇంటూ వర్టికల్ ప్లేన్ ఎట్ అన్ యాంగిల్ థీటా అయితే అదర్ దాన్ 90 degrees ఆల్రెడీ చెప్పింది. చూడండి, ఫ్రమ్ ద గ్రౌండ్ అంటే ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. అంత గ్రాఫ్ మీద నడుస్తుంది అబ్బా, జామెట్రీ మీద నడుస్తుంది అంత. నువ్వు ఒక రాయిని ఇలా ఇసిరావు, దిస్ ఈజ్ థీటా, ఇది వై యాక్సెస్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ పడ్డది కదా, దీన్ని రేంజ్ అంటాము. ఇందులో మ్యాక్సిమం హైట్ని దిస్ ఇస్ ద మ్యాక్సిమం సమ్వేర్, ఇది హైట్, మ్యాక్సిమం హైట్ దట్ రీచ్డ్. మొత్తం ఇదే, మీకేం లేదు, జామెట్రీ అమ్మా. ఇది ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. ఇక్కడ రాయి నువ్వు ఇలా ఇసిరావు, ఇలా ఇసిరితే 90 degreesలో కానీ ఇసిరావు అనుకో, వై యాక్సెస్ వర్టికల్గా వెళ్ళి కింద పడిపోతాయి. కానీ అదర్ దాన్ 90 degrees అన్నాం అంటే ఇక్కడ కాదు, సమ్ యాంగిల్ థీటాతో ఇసిరితే అది ఇలా వచ్చి ఇక్కడ పడింది. ఓకేనా? సో ఎక్కడ ఇసిరావు, ఎక్కడ పడిందో ఆ టోటల్ లెంత్ ఈజ్ కాల్డ్ రేంజ్ అంటాం. మ్యాక్సిమం హైట్ని హెచ్. ఇప్పుడు ఇది నువ్వు ఇంతవరకు చదువుకునేది ఏంటి, ఎక్స్ యాక్సిస్ మోషన్ కానీ వై యాక్సిస్లో మోషన్ కానీ చదువుకున్నావు. దానికే ఇంటర్ప్రిటేట్ చేద్దాం దీన్ని. సో నువ్వు ఇది వై యాక్సిస్లో, ఎక్స్ యాక్సిస్లో హెడ్సెంట్ సైడ్ కదా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో, అంతేగాని ఇక్కడ మళ్ళీ కాదు, అది వేరే అవుతుంది. ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో ఇది ఎక్స్ యాక్సిస్ అంటే హారిజాంటల్ కాంపోనెంట్ అవుద్ది, ఇది వర్టికల్ కాంపోనెంట్ వైకే ప్యారలల్గా. సో ఇది ఇందులో హెడ్సెంట్ సైడ్, థీటాకి హెడ్సెంట్ సైడ్ యూ కాస్ థీటా, ఇదేమో యూ సైన్ థీటా, యూ కాస్ థీటా, యూ సైన్ థీటా. ఓకే, ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే, అంటే ఒకే రాయిని ఇలాగొకసారి అదే టైంలో ఇలాగొకసారి ఇసురుతున్నట్టు ఒకేసారి దాన్ని రిజాల్వ్ చేస్తావు ఇలాగా. ఇప్పుడు ఈ రాయి పైకి వెళ్తుంది కదా, ఈ యాక్సెస్లో ఈ కాంపోనెంట్ అనుకోండి, ఒక రాయి ఇలా పైకి వెళ్తుంది, అదే రాయి అట్ ద సేమ్ ఇన్స్టెంట్లో ఇలాగ వెళ్తుంది, ఇదే రాయి. అయితే ఈ ఇన్స్టెంట్లో పైకి వెళ్తున్నప్పుడు ఫైనల్ వెలాసిటీ ఏమవుద్ది, 0 అవుతుంది. సమ్వేర్ 0 అయ్యి మళ్ళీ కిందకు వస్తున్నట్టు. ఓకే, సో పైకి వెళ్ళి కిందకు వస్తుంది. ఇక్కడ ఇసిరావు, ఇక్కడి నుంచి ఇక్కడ రాగానే ద టైమ్ టేకెన్ ఫర్ దిస్ ఇస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. ఆర్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకుందాం. ఈ డైరెక్షన్లో ఇక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం అయితే పడుతుందో, ఇది కూడా వెళ్ళి వచ్చేసరికి అంతే టైం పడుతుంది. చూసుకోండి, వెళ్ళి వచ్చేసరికి ఎంత టైం పట్టిందో, అదే రాయి అదే ఇన్స్టెంట్లో ఇక్కడికి వెళ్ళడానికి కూడా అదే టైం పడుతుంది. అంటే ఒక ఇలాగా వెళ్తున్న రాయి ఇలా వచ్చింది, ఈ వచ్చిన దాంట్లో దీన్ని రెండుగా రిజాల్వ్ చేస్తే, ఒకటి ఎక్స్ యాక్సిస్లోని, ఇది ఇంకోటి వై యాక్సిస్లోని చేస్తే, అంటే ఒకే రాయి ఎక్కడుందనుకో ఎక్కడ ఉంటుంది, ఎక్కడుందనుకో ఎక్కడ ఉంటుంది, అలా అనమాట. మ్యాక్సిమంకి వెళ్ళిందనుకో సెంటర్కి వస్తుంది, మళ్ళీ అక్కడ డౌన్కి వస్తే ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి. సో ఒకే రాయి ఒకే ఇన్స్టెంట్లో అలా జరగదు, బట్ దీన్ని బట్టి మనం ఇలాగ ఊహించుకున్నాం. అంటే ఒకటి దీన్నే వర్టికల్ కాంపోనెంట్గా, హారిజాంటల్ కాంపోనెంట్గా రిజాల్వ్ చేసుకున్నావు. ఇక్కడి నుంచి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేస్తే ఎంత అయితే టైం పట్టిందో, అదే రాయిని అదే ఇన్స్టెంట్లో ఇసిరితే ఇక్కడికి వచ్చి ఆగిపోద్ది అనమాట. అంటే గ్రౌండ్ మీద పడింది, ఇక్కడికి వచ్చి ఆగుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎంత టైం అయితే పడిందో, పైకి వెళ్ళి కిందకు వచ్చేసరికి అదే టైం పడుతుంది. ఓకే, వర్టికల్ కాంపోనెంటు, ఇది హారిజాంటల్ కాంపోనెంటు. ఇక్కడ విషయం ఏంటంటే, మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ యూ సైన్ థీటా అనేది ఇలా ఇక్కడికి వచ్చేసరికి
ఒక వెలాసిటీ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి ఇంకో వెలాసిటీ ఉంటుంది. మ్యాక్సిమం హైట్కి వెళ్ళేసరికి అక్కడ 0 వెలాసిటీ ఉంటుంది. అంటే వై యాక్సిస్లో వేరీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే హారిజాంటల్ కాంపోనెంట్లో నీకు ఏ చేంజ్ రాదు. హారిజాంటల్ కాంపోనెంట్లో ముందు ఎంత అయితే ఉందో ఇక్కడికి వచ్చేసరికి కూడా అంతే ఉంటుంది. దట్ ఈస్ యూ కాస్ థీటా. హారిజాంటల్ కాంపోనెంట్ ux is u cos theta. This doesn't change. This is constant. అదే uy is equal to u sin theta, vy equal to 0. చూసుకోండి, ఇది యూనిఫామ్ వెలాసిటీ, ఇది పైకి వెళ్తుంది కదా, పైకి వెళ్ళి మ్యాక్సిమం హైట్లో 0 అవుతుంది. మళ్ళీ కిందకు వచ్చేసరికి యూ సైన్ థీటా ఉంటుంది. ఓకే, నౌ నీకు తెలిసింది ఏంటంటే పైకి వెళ్తుంది కదా, y ఈక్వల్ టు v ఈక్వల్ టు u మైనస్ gt. ఇది కదా, ఈ ఈక్వేషన్ తెలుసు కదా. ఇప్పుడు y అనుకుంటే vy ఎంత 0, uy u sin theta minus gt. So from this gt equal to u sin theta. ఇక్కడ నుంచి t ఎంత అవుతుందంటే u sin theta by g. ఏంటిది? ఇక్కడికి వెళ్ళడానికి అంటే ఇక్కడ నుంచి మ్యాక్సిమం హైట్ వెళ్ళడానికి మళ్ళీ అది కిందకి రావాలి. ఓకేనా, ఇక్కడికి వచ్చి ఇదే అనుకోండి, ఇదే ఇక్కడికి వెళ్ళడానికి t ఈక్వల్ టు యూ సైన్ థీటా బై జీ అవుద్ది. మరి ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి రావడానికి అదే సేమ్ టైం పడుతుంది. దేర్ ఫోర్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ 2t కదా, 2 u సైన్ థీటా బై జీ. అంత టైం పడుతుంది వెళ్ళి కిందకు వచ్చేసరికి. ఓకే, పైకి వెళ్ళడానికి మాత్రం ఒక t ఈక్వల్ టు యూ సైన్ థీటా బై జీ. మీరు చెయ్యాలి అంటే మ్యాక్సిమం ప్రాక్టీస్ చేస్తుంటే అది వెళ్ళిపోతుంటుంది. ఓకే, ఇప్పుడు సమ్వేర్ ux u cos theta, దిస్ ఈజ్ vx ఆల్సో. ఎక్కడైనా అదే వెలాసిటీ, బట్ uy ఏమో u sin theta, vy ఏమో 0. సమ్వేర్ at time t, at any time of t is the velocity vy equal to u sin theta minus gt. t is some time. ఓకే, ఇప్పుడు ఇక్కడ నువ్వు వెలిగించావు కదా, ఈ పాయింట్ దగ్గర ఇది సమ్ u1 అనుకో, ఆర్ xy ప్లేన్లో ఉంది కదా. ఇక్కడ వేరు, ఎక్కడికక్కడ వెలాసిటీ ఎక్కడో ఒక దగ్గర చెప్పాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో అనుకుంటే దట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఈజ్ గివెన్ బై u cos theta in the x direction. This doesn't change. Plus అంటే ux vx I ప్లస్ vyj అనమాట. vx అంటే u cos theta I ప్లస్ uy, ఇది u sin theta మైనస్ gt j. ఇది ఓకే. అలాగే ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో ఎక్స్ యాక్స్ నుంచి ఎంత యాంగిల్ చేస్తుందంటే లెట్ ఆల్ఫా అనుకోండి. ఈ పాయింట్ దగ్గర ఇది హారిజాంటల్ కాంపోనెంట్కి కదా ఎప్పుడు ఇది ఆల్ఫా అనుకుంటే దట్ ఆల్ఫా ఈజ్ ఇప్పుడు tan ఆల్ఫా ఈక్వల్ టు ఇది కదా, ఎప్పుడు y కాంపోనెంట్ బై
x కాంపోనెంట్, దట్ ఈస్ j కాంపోనెంట్. y కాంపోనెంట్ అంటే j కాంపోనెంట్ బై i కాంపోనెంట్. j కాంపోనెంట్ ఎంత? u sin theta మైనస్ gt బై u cos theta. సో ఆల్ఫా ఈక్వల్ టు tan ఇన్వర్స్ u sin theta మైనస్ gt బై u cos theta. అంతే. ఓకే, ఈ రకంగా మీరు చేయొచ్చు. నెక్స్ట్ నీకు y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఇదే కదా. y అంటే హైట్ సమ్వేర్, ఆర్ y సమ్ ఎక్కడో దగ్గర, ఎక్కడ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర అంటే ఇదంతా, ఆర్ ఈ పాయింట్ దగ్గర అయితే ఇదంతా, ఈ పాయింట్ దగ్గర ఇదంతా, ఇవన్నీ ఎక్స్ డైరెక్షన్లోనే ఉంది కదా, అంటే సమ్వేర్ y అనుకో. y ఈజ్ ఈక్వల్ టు అదే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ మైనస్ కదా జీటీ ఆఫ్ జీటీ స్క్వేర్, ఇదే కదా. సో y ఈజ్ ఈక్వల్ టు యూటీ మైనస్ ఆఫ్ జీటీ స్క్వేర్లో నీకు టీ వచ్చింది. టీ అంటే ఏమొచ్చింది? టీ వై యాక్సెస్లో కదా, వై యాక్సెస్లో కాబట్టి యూవై అవుతుంది. సారీ, వై ఈజ్ ఈక్వల్ టు యూవై టీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. వాట్ ఈజ్ యూవై? ఇనిషియల్ వెలాసిటీ కదా, యూ సైన్ థీటా టీ మైనస్ 1/2 జీటీ స్క్వేర్. ఇది ఎట్ ఎనీ టైమ్ టీ ది హైట్ ఆఫ్ ద ఇలా ఉంది ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. సపోజ్ ఇక్కడ ఎంత అంటే ఎక్స్ వై అంటాం కదా, అంటే ఈ హైట్ ఎంత అంటే ఇక్కడికి రావడానికి సమ్ టీ పట్టింది అనుకో. దిస్ హైట్ ఈస్ దిస్ వన్. మరి ఎక్స్ ఎంత? ఇది ఎక్స్ ఈ డైరెక్షన్లో యూ కాస్ థీటా ఈజ్ కాన్స్టెంట్. ఓకేనా. సో ఎక్స్ కావాలంటే ఎక్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం కదా, యావరేజ్ అదే యూనిఫామ్ వెలాసిటీది. ఇటు పక్క ఎప్పుడు ఇలా యూనిఫామ్ వెలాసిటీ. వై ఎక్స్ యాక్సిస్లో యూనిఫామ్ వెలాసిటీ, వై యాక్సిస్లో మాత్రం నాన్ యూనిఫామ్. సో ఎక్స్ ఈక్వల్ టు యూనిఫామ్ వెలాసిటీ ఇంటూ టైం. యూనిఫామ్ వెలాసిటీ ఎంత? యూ కాస్ థీటా ఇంటూ టీ. సో ఎక్స్ పాయింట్ ఏమో ఇది, వై పాయింట్ ఏమో ఇది, ఎట్ టైం టీ. ఓకే, అంతే. ఇప్పుడు y ఈక్వల్ టు ఎక్స్ సైన్ థీటా టీ మైనస్ 1/2 జీటీ స్క్వేర్ కదా. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఇక్కడ టీ ఎంత వచ్చింది? ఓకే, ఫైనల్ వెలాసిటీ 0 అయినప్పుడు టీ వస్తుంది నీకు. ఆ టీ ఎంత? ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు గమనించాల్సింది, ఇది ఎక్స్ యాక్స్ వై యాక్సెస్ కదా. ఇక్కడ ఇలా ఇసిరావు కదా. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఫర్ ఎంటైర్ path? What is the displacement? This is the shortest distance. Shortest distance is the displacement. ఇక్కడ ఏంటంటే displacement of the body
when it reaches the ground is the maximum horizontal distance covered by it as the vertical displacement. ఎంత వర్టికల్ డిస్ప్లేస్మెంట్? ఎందుకంటే వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అంటే వై యాక్సిస్ మీద వై అంతా జీరో, ఎక్స్ యాక్సిస్ మీద వై అంతా జీరో. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఈస్ జెడ్, జీరో. Displacement of the body when it reaches the ground is the maximum horizontal displacement distance covered by it as the vertical displacement is zero. Okay, now y is equal to x sin theta t minus g ఆఫ్ జీటీ స్క్వేర్. ఓకే కదా? అయితే ఇక్కడ ఇప్పుడు ఇదే కదా, ఇదే కదా. టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఎలా రాద్దాం చూద్దాం. ఎక్స్లో ఎలా రాద్దాం అంటే ఎక్స్ ఎట్ ఎనీవేర్ ఎక్స్ ఎట్ ఎనీ టైమ్ టీ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైం. దిస్ ఈజ్ కాన్స్టెంట్. హారిజాంటల్గా నువ్వు ఎక్కడ చూసినా దిస్ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్. కాబట్టి వాట్ ఈజ్ యూహెచ్? ఇది యూ కదా. This velocity is u cos theta. U cos theta into t. Now what is t? X by u cos theta. దీన్ని తీసుకొచ్చింది లేస్తే ఏమవుద్దో చూద్దాం. y ఈక్వల్ టు దిస్ ఇస్ ut u sin theta t minus half gt square. u sin theta ఇంటూ టీ అంటే ఏంటి? ఎక్స్ బై యూ కాస్ థీటా మైనస్ 1/2 జీ ఇంటూ టీ అంటే ఎక్స్ బై యూ కాస్ థీటా హోల్ స్క్వేర్. యూ క్యాన్సిల్, సైన్ బై కాస్ tan theta మైనస్ జీ ఎక్స్ స్క్వేర్ బై 2u square cos square theta. This is y. This is y. ఓకే కదా? ఒక్కసారి గమనించండి, దీనిలో ఏదో పెద్ద ఇష్యూ ఏం లేదు. y ఈక్వల్ టు ఎక్స్ tan theta మైనస్ gx స్క్వేర్ బై 2u స్క్వేర్ cos స్క్వేర్ theta. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ వైని ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో రాయాలంటే, సారీ వైని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో రాయాలంటే ఎక్స్ని అలాగ ఉంచుదాం. ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ వై ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏ ఈక్వల్ టు tan theta, బి ఈక్వల్ టు జీ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ theta. ఓకేనా? ఏ బీలు అనేది పెద్ద ఏం కాదు, జస్ట్ మనం అనుకునేది ఇక్కడ. ఓకే, ఇక్కడ నుంచి యూ కాస్ థీటా ఈక్వల్ టు ఎంత అవుతుందో చూద్దాం. బీని పంపించు, ఈ రెండు పీటి పంపించు, స్క్వేర్లు అవుతాయి. సో స్క్వేర్ రూట్ జీ బై 2b పక్కన పెట్టుకో. ఇప్పుడు ఇది ఉంది కదా, మీరు మ్యాథమెటిక్స్ కొంచెం బాగా ఉంటే దిస్ ఈక్వేషన్ ఈజ్ పారాబోలా, బికాస్ వై పవర్ 1 ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ y ఈక్వల్ టు y ఈక్వల్ టు 4
ఏఎక్స్ స్క్వేర్. ఇది ఉంది కదా, అంటే వై సింగిల్ ఉండాలి, ఎక్స్ స్క్వేర్. ఇంకొక ఎక్స్ ఉన్నా నో ఇష్యూ, ఎందుకంటే క్వాడ్రాటిక్ ఇది ఎక్స్ స్క్వేర్ అనిందే ఇంపార్టెంట్. సో దిస్ ఫార్మ్ ఈజ్ కాల్డ్ పారాబోలిక్ పాత్. ఓకే. ఓకే, నెక్స్ట్ కోట్ ఏంటంటే యాంగిల్ బిట్వీన్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ the instantaneous velocity of the body decreases from 90 plus theta initially to 90 degrees at the maximum height. At the maximum height 90. ఇప్పుడు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కింద ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఆఫ్ ద బాడీను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంటే ఫస్ట్ ఏమో 90 ప్లస్ థీటా ఉంటుంది ఇనిషియల్లీ టు 90 degrees అట్ ద మ్యాక్సిమం. ఒకసారి మీరు గీస్తే సరిపోతుంది. ఎక్స్ వై యాక్సెస్ ఇలా ఇసురవు బాడీ ఇలా వచ్చింది. ఇది మ్యాక్సిమం హైట్. ఇక్కడ ఇలా వస్తుంది. సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇది అంటే మ్యాక్సిమం హైట్ దగ్గర 90 degrees వచ్చింది. ఓకే, ఓకేనమ్మా. ఇది థీటా కదా, ఇది ఎంత అవుతుంది 90 మైనస్ థీటా. ఇది 90 మైనస్ థీటా 90. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇలా ఉంటుంది అండ్ ద ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఇలా ఉంది. ఇది థీటా. సరిపోయింది. ఇది 90 మైనస్ థీటా. ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్తో ఇది 90. Velocity of the body decreases from 90 plus theta. Accelerated gravity and the instantaneous velocity of the body. Instantaneous velocity of the body అంటే ఇలా ఉంది కదా, ఇలా ఉందంటే ఇది థీటా అయితే ఇది 90 మైనస్ థీటా అవుతుంది. పెరిగింది కదా, సారీ. ఎస్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇది నెగిటివ్ డైరెక్షన్లో ఉంటుంది కదా. సో ఇది 90 ప్లస్ థీటా, కరెక్ట్. యా చూడండి. ఇప్పుడు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఇది, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఇది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇది. ఇక్కడి నుంచి ఇక్కడికి 90 ప్లస్ థీటా. ఇప్పుడు ఇలాగ వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఇలాగ ఉంటుంది. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇది 90 degrees అయింది. మళ్ళా ఇక్కడ రీచెస్ టు ద గ్రౌండ్
ఆ వెలాసిటీ ఆఫ్ ద జస్ట్ టచెస్ ద గ్రౌండ్, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఇది ఈ డైరెక్షన్లో ఉంటుంది, యాక్సిలరేటెడ్ గ్రావిటీ ఇది ఉంటుంది. యాక్చువల్గా ఇది తీటా, ఇది కావాలంటే 90 మైనస్ తీటా. అంటే గ్రౌండ్కి అప్రోచ్ అయిన కొద్ది 90 degrees టు 90 మైనస్ తీటా యాంగిల్కి పడుతుంది. అంటే ఫస్ట్ ఏమో 90 ప్లస్ తీటా టు 90 టు 90 మైనస్ తీటా. ఇది ఒక రాయి పైకి ఇసిరినప్పుడు దాని ఇన్స్టంటేనియస్ అంటే ఆన్ ద పర్టికులర్ ఇన్స్టెంట్లో ఎంత వెలాసిటీ ఉంది ఇలా ఉంది. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కిందకు ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ నుంచి తీటా అనుకుంటే ఇది 90 ప్లస్ తీటా ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అక్కడ నుంచి హైయెస్ట్ పాయింట్కి వచ్చేసరికి వెలాసిటీ ఇలా ఉంటుంది, యాక్సిలరేటివ్ గ్రావిటీ ఇలా ఉంటుంది. సో మొత్తం 90. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఇది తీటా, ఇది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో దిస్ ఈస్ ది ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, ది యాంగిల్ ఈస్ 90 మైనస్ తీటా. ఓకే, సో కొంచెం మైండ్ పెట్టాలి, జాగ్రత్తగా ఆలోచిస్తే వస్తుంది. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత వచ్చింది ఇందాక, 2u sin theta by g. ఈజీగా వచ్చేస్తుంది, నేను పెద్ద వరే అవ్వలేదు. ఓకే, అలాగే హైట్ అంటే మ్యాక్సిమం హైట్. ఎప్పుడు మీ పక్కనే ఉండాలి ఈ ఫిగర్, వెంటనే గీసుకోవాలి. మ్యాక్సిమం హైట్ అంటే హైట్ ఇది. ఓకే, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత వచ్చింది. ఈ హైట్ కావాలంటే ఎలా వస్తుంది, ut మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్ కదా. ఓకే, ఇనిషియల్ వెలాసిటీ ఎంత, ఇంకోటి v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 2gh. మ్యాక్సిమం హైట్ అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ కావాలి మనకి. మ్యాక్సిమంకి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కింద పడుతుంది కాబట్టి టైమ్ ఈక్వల్ టు u sin theta బై టైమ్ వన్ సైడే. ఇది తీసుకుంటూ ఇందులో పెడదాం, u స్క్వేర్ వస్తుంది కదా వైలో. ఓకే, y ఈక్వల్ టు u బై t మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. దీని నుంచి ఇది వచ్చింది. y ఈక్వల్ టు ui అంటే u y డైరెక్షన్లో sin theta ఇంటూ t, u sin theta బై g మైనస్ 1/2 g u sin theta బై g హోల్ స్క్వేర్. సో దిస్ బికమ్స్ u స్క్వేర్ sin స్క్వేర్ theta బై g మైనస్ 1/2, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి u స్క్వేర్ sin స్క్వేర్ theta బై g, ఒక g క్యాన్సిల్ అయిపోతుంది g. సో ఇది మైనస్ హాఫ్ అంటే 1/2 u స్క్వేర్ sin స్క్వేర్ theta బై g. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం హైట్ ఈజ్ u స్క్వేర్ sin స్క్వేర్ theta బై 2g. ఓకే, ఒకసారి చూడండి. మ్యాక్సిమం హైట్ రీచ్డ్ అంటే ఇందాక చెప్పాం కదా, y ఈక్వల్ టు u/t మైనస్ ఆఫ్ జీటీ స్క్వేర్. ఈ t అనేది v ఈక్వల్ టు u ప్లస్ u మైనస్ జీటీ. వైలు ఇవి y డైరెక్షన్లోనే మనం చూస్తున్నాం, y డైరెక్షన్లోనే చూస్తున్నాం. ఎందుకంటే హైట్ అనేది y డైరెక్షన్లో ఉంది కాబట్టి. ఇక్కడ ui becomes 0, ui is u అయితే u sin theta minus gt. So from this t equal to u sin theta by g. Okay,
ఇది వై అంటే మ్యాక్సిమం హైట్ కావాలి కాబట్టి ఎక్కడ వన్ సైడ్ అంటే ఒక సైడు రాయి వెళ్ళడానికి రాయి ఇలా విసిరినప్పుడు ఒక సైడ్ వై యాక్సెస్లో ఒకసారికి టీ ఈక్వల్ ఇది, రెండోసారికి 2t అవుతుంది. ఇక్కడ మ్యాక్సిమం హైట్ ఎంత ఇది. ఈ మ్యాక్సిమం హైట్ అంటే ఒక్క సైడ్కి టీ ఎంత తీసుకుంది, సెకండ్ టైం అనవసరం. అంటే ఈ మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టిందంటే ఈ టైం పట్టింది. కాబట్టి దిస్ ఈజ్ ద టైం టేకెన్ టు రీచ్ ద బాల్ టు ద మ్యాక్సిమం హైట్. కాబట్టి ఈ టైం తీసుకుంటాము. ఈ వై ఏమవుతుంది, దట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు యువై. యువై అంటే యూ సైన్ తీటా. టీ అంటే మ్యాక్సిమం హైట్ కదా మనం కనుక్కుంటున్నాం, ఇదే వేస్తాం. యూ సైన్ తీటా బై జీ మైనస్ 1/2 జీ. టీ అంటే యూ సైన్ తీటా బై జీ హోల్ స్క్వేర్. సో యూ స్క్వేర్ మరోసారి చెప్తాను, జీ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ బై యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై జీ మైనస్ జీ ఒక జీ క్యాన్సిల్ అయిపోద్ది. సో యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g. సో ఇదంతా ఏ అనుకుంటే ఏ మైనస్ a/2. సో యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g, దట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ రీచ్డ్. ఇలా చేసుకోవాల్సిందే, తప్పదు. నౌ రేంజ్ అంటే ఎక్స్ యాక్సిస్లో కదా, రేంజ్ అంటే ఇది ఆర్. ఇప్పుడు ఇందులో ఈ వెలాసిటీ కాన్స్టెంట్ ఎంత, యూ కాస్ తీటా. సో రేంజ్ ఈజ్ ఈక్వల్ టు, రేంజ్ అంటే ఇది కదా, అంటే ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అంటే పైకి వెళ్ళి కిందకి ఎంత టైం పడుతుందో, ఆర్ దట్ ఈస్ ద టైం టేకెన్ ఫర్ క్యాల్కులేటింగ్ ద ఆర్. దట్ వాట్ ఈస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఇందాకేమో హాఫ్ జర్నీకే తీసుకున్నాం, ఇక్కడ టైప్ ఆఫ్ టైం అంటే పూర్తి రాయి కింద పడిపోతుంది, నేల మీద పడిపోయింది. ఇది 2t తీసుకోవాలి. యూ సైన్ థీటా బై జీ. ఎందుకు తీసుకున్నామో తెలిస్తే చాలు. సో రేంజ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ, కాన్స్టెంట్ వెలాసిటీ ఇంటూ టైం టేకెన్. కాన్స్టెంట్ వెలాసిటీ అంటే ఎక్స్ యాక్సిస్లో యూ కాస్ థీటా, వాట్ ఈస్ టీ, 2u సైన్ థీటా బై జీ. ఇక్కడ 2u స్క్వేర్ 2 సైన్ థీటా కాస్ థీటా బై జీ. 2 సైన్ థీటా కాస్ థీటా అంటే సైన్ 2 థీటా బై జీ. దట్ ఈస్ ద రేంజ్. సో మన మైండ్ సెట్టే ఉంటుంది, ఏం లేదు ఇక. ఓకేనా. నెక్స్ట్ కొంచెం క్లాస్ ఎక్కువ బాగుంటుంది ఇది. రిలేషన్ బిట్వీన్ క్వాంటిటీస్ ఇన్ projectile motion and special cases. Relation between quantities in projectile motion. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పాయింట్, ఫర్ 2 ఆబ్జెక్టివ్ కూడా అడుగుతాడు. ఫర్ 2 యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్, అంటే ప్రొజెక్షన్ అంటే ఇస్తాడు తీటా అండ్ 90 మైనస్ తీటా, ద రేంజ్ ఆఫ్ ద projectile is same if the speed of projectile is same. చూడండి, 2 యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటే ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కదా. ఒకటేమో ఇలా గీసిరావు, ఇంకోటేమో ఇలా గీసిరావు. సేమ్ వెలాసిటీ తీసుకురాలమ్మా. అయితే రెండు సేమ్ వెలాసిటీ తీసిరితే
ద రేంజ్ ఈజ్ సేమ్. ది రేంజ్ ఈజ్ సేమ్. అది ఫర్ టూ యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్ తీటా అండ్ 90 మైనస్ తీటా. ఎలా ఉండాలి? ఇది తీటా కదా, ఇదేమో 90 మైనస్ తీటాలో ఉండాలి. అంటే 90 మైనస్ తీటా ప్లస్ తీటా బికమ్స్ 90 డిగ్రీస్ ఉండాలి. అంటే నువ్వు నచ్చినట్టు నీకు ఇసిరియడం కాదు, ఈ తీటా యాంగిల్తో ఇసిరితే ఇంకోటి కూడా అదే వెలాసిటీతో 90 మైనస్ తీటా, అంటే ఈ టూ యాంగిల్స్, ఈ యాంగిల్ కలిపితే 90 అవ్వాలి. అంటే సపోజ్ ఇది 30 అనుకో, ఇది 60తో ఇసరాలి. ఇది 45 అనుకో, ఇది కూడా 45. ఇది 60 అనుకో, ఇది 30తో ఇసరాలి. ఇది 10 అనుకో, ఇది 80తో ఇసరాలి. అలా అనమాట. ఇసిరితే ఎక్కడ పడతాయి? ఒకే దగ్గర పడతాయి. ఓకే. అయితే అక్కడి నుంచి ఏం అబ్జర్వ్ చేసాం? అయితే అక్కడి నుంచి ఏం అబ్జర్వ్ చేస్తాం చూడు. ది ప్రొజెక్టైల్ with greater angle of projection has more time of flight and reaches greater vertical హైట్. ఎవడైనా చెప్తాడు యాంగిల్ పెద్దది ఉండింది ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఎక్కువ జర్నీ చేసింది కాబట్టి. తక్కువ టైం తీసుకుంటుంది. సో ఇది హైటా ఆటోమేటిక్గా ఎక్కువ యాంగిల్ ఉంది, ఎక్కువ హైట్. అది చెప్పాలా మరొకరు? లెక్కలేదు కదా. ఇంకొక పాయింట్, ఇఫ్ T1 and T2 are the times of flight the flight corresponding to the angles of projection theta and 90 minus theta, then ఇది రెస్పెక్టివ్లీ T1 and T2 ఈక్వల్ టు ఎంత? టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంతమ్మా? 2u sin theta by g, అంతే కదా టైమ్ ఆఫ్ ఫ్లైట్. అదే చూసాం కదా, అదే డెరైవ్ చేసుకోవడం వెంటనే. ఓకే, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇది. అయితే T1 ఏమో తీటా యాంగిల్తో ఇసిరినావు, T2 ఏమో 90 మైనస్ తీటాతో ఇసిరావు. సో T1 2u sin theta by g. T2 ఎంత? 2u sin 90 minus theta by g. This becomes 2u cos theta by g. Then what is T1 T2? అంటే T1 అంటే 2u sin theta by g into ఇది 2u cos theta by g. So this becomes 4 కాదు 2u square into 2 sin theta cos theta by g square, 2u square sin 2 theta by g square. అది T1 T2. ఓకే, అలాగే H1 and H2 are the maximum vertical heights corresponding to the angles of projection theta, ఇదేమో 90 minus theta. Then H1 into H2 ఎంత చూద్దాం. H1 ఎంత వచ్చింది మ్యాక్సిమం హైట్?
అది నార్మల్గా ఇది గుర్తుండిపోవాలి. యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g. h1 ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై g. సో h2 ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ 90 minus theta by g, that is u square cos square theta by g. Now h1 h2 is equal to u square sin square theta by g ఏమవుతుంది ఇది into u square cos square theta by g, that is u square u power 4 sin square theta cos square theta by g. ఓకే, ఇప్పుడు h1 h2 కదా, ఇది h1 h2 ఈజ్ ఈక్వల్ టు ఇది. అయితే r ఎంత? రేంజ్ ఎంత వచ్చింది చూడండి. రేంజ్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై g వచ్చింది. సో దీనికి రిలేషన్ ఏంటో చూద్దాం. రేంజ్ ఎప్పుడు మారదు, ఎందుకంటే h1 h2 మారుతుంది, రేంజ్ ఎప్పుడు మారదు, అంతే కదా. రేంజ్ డజంట్ చేంజ్. సో h1 h2 ఈజ్ ఈక్వల్ టు u పవర్ 4 ఇది sin theta cos theta whole square by g. This becomes u power 4 2 sin theta cos theta by 2 whole square by g. So this becomes u power 4 ఇదేమో sin 2 theta by 4 by g. అంతేనా? సో u power 4 sin 2 theta sin square 2 theta by 4g. ఓకే, బట్ r ఈజ్ ఈక్వల్ టు ఇది. ఇక్కడ u పవర్ 4 ఉంది, సైన్ స్క్వేర్ ఉంది, బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. అంటే r స్క్వేర్ ఈక్వల్ టు u స్క్వేర్ u పవర్ 4 సైన్ స్క్వేర్ 2 థీటా బై g స్క్వేర్. h1 h2 జూ స్క్వేర్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ దిస్ ఈజ్ సేమ్ యాజ్ దిస్ వన్, కాబట్టి ఆర్ స్క్వేర్ బై 4 ఎక్కడో తప్పు తేడా చేసి తిని చూడండి. టూ బై టూ ఎక్కడ మిస్టేక్ జరిగిందా?
చెక్ చేయండి. r²/4 వచ్చింది. బట్ ఒకసారి క్లియర్గా చూడండి. h1 h2 ఎంత? హెచ్ ఏమైనా తప్పేసానా? హెచ్ ఈజ్ కరెక్ట్. ఒకసారి చూద్దాం వెనక్కి వెళ్ళి. ఇదిగో 2 మర్చిపోయానమ్మా. 2 మర్చిపోయాను, అంటే 4 అవుతుంది. ఇది 4 అవుతుంది, సారీ ఇది 2. ఇది 2 రెండు మల్టిప్లై చేసినప్పుడు ఇది 4 అవుతుంది. అదే. ఓహ్, చూసారా, మర్చిపోతే అలా ఉంటుంది. 4 ఇది. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నుంచి 4 వచ్చింది. 4 ఇంటూ, సో 16. అది r²/16. ఇదమ్మా, ఇది రాంగ్. అంటే h1 ఇంటూ hd ఈక్వల్ టు r²/16. ఒకసారి చెక్ చేసుకోండి ఎలా వచ్చిందో. కొంచెం మైండ్ పెట్టాలి. ఓకే. సో ఒక్కసారి మీరు కొంచెం క్లియర్గా ఉంటే వెరీ హ్యాపీ. నెక్స్ట్ యూనిఫామ్ సర్క్యులర్ మోషను కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం.